ఫైనల్లీ సాటర్డే అయితే వచ్చిందయ్యా. ఆఫ్టర్ ఎ లాడ్ ఆఫ్ వర్క్ ఈ వీక్ అయితే ఫైనల్గా రిలాక్స్ అయ్యే టైం వచ్చింది. సాటర్డే సండే మన సాఫ్ట్వేర్ వాళ్ళకి ఈ సాటర్డే సండే ఎంత ముఖ్యమంటే ఒక పెయిన్ కిల్లర్ లాగా. సో నేను కూడా ఈరోజు మంచిగా రిలాక్స్ అయ్యి మంచిగా ఆర్డర్డ్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నా. మంచిగా తినేసి ప్లాన్స్ ఏమైనా ఉంటాయి కనుక ఫ్రెండ్స్తో కానీ ఏమైనా బయటకు వెళ్ళే ప్లాన్స్ అవి కూడా చూపిస్తాను ఈరోజు. ఫైనల్గా ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే ఇది గైస్. ఓకే, ఇది దాల్ కిచిడి. ఇదైతే పన్నీర్ బై వన్ గెట్ వన్ ఆఫర్ అంటే జొమాటోలో చూసా ఇవాళ. సో దిస్ ఈస్ చీజ్ పన్నీర్ పెరి పెరి అండ్ సమ్ బాస్మతి రైస్. ఓకే, సమ్ ఈట్ ఫిట్ నుంచి అంట. సో దిస్ ఈజ్ దాల్ కిచిడీస్లో ఎక్కువ యూజ్ చేస్తారు ఇది మిక్స్చర్. సో అండ్ ద పికిల్, ఈ కిచిడీస్లో ఈ పికిల్ అండ్ దిస్ థింగ్ కలిపి తింటే ఉంటుందమ్మా మౌత్ వాటరింగ్. ఇంకా సరే, నాకైతే పెద్ద ఆకలేస్తుంది, మంచిగా తిని పెడతా. ఓకే, తిన్న తర్వాత కలుద్దాం. జస్ట్ క్యాజువల్ అవుటింగ్కి వెళ్తున్నాను. ఈరోజు స్వైప్కి వెళ్ళాలి, ఎందుకంటే చాలా డేస్ లాస్ట్ వీక్ ఇంటికి వెళ్ళాం కదా, స్వైప్స్ అనేవి కవర్ చేయాలి. మై అవుట్ఫిట్. ఈ మెరీనా మాల్ ఏం చేద్దాం అనుకుంటూ మెరీనా మాల్కి అయితే వచ్చాం. ఇక్కడ చూస్తే జనం మాల్ కూడా లేదు. చెన్నైలో ఉన్న 2 మాల్స్, ఒకటి వేమిరా, ఒకటి మెరీనా. ఇక్కడ ఏంటంటే సాటర్డే సండే టైం పాస్ చేయడానికి మాత్రం అందరూ ఇక్కడే ఉంటారు. మేమే ఇక్కడికి వచ్చాం. మీకు కొన్ని గ్లిమ్సెస్ అయితే చూపిస్తా, చూడండి. అలా అన్నట్టు గ్లిమ్సెస్ అలా అనిపించినాయో చెప్పండి. అండ్ ఇక్కడ నుంచి అయితే నేను కెఫే ప్లాన్ వేసాం సడన్ గా. ఆ కెఫే కూడా ఎలా ఉంటుందో మేము చూపిస్తా. అండ్ ఆ కెఫే చెన్నైలో కొన్ని ప్లేసెస్ కి అయితే తిరుగుదాం అనుకుంటున్నాం. నెక్స్ట్ ప్లాన్స్ అయితే ఉన్నాయి, కెఫేస్ కానీ రెస్టారెంట్స్ కానీ, అవి కూడా మొత్తం తిరిగి ఫోన్ చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి మెరీనా నుంచి కెఫేకి అయితే వెళ్తాం మామ. సరేనా, వెయిట్ చేయండి. ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్ ఆన్ ద కెఫే. మనం అయితే ఒక ర్యాండమ్ గాని కలిసాం. ర్యాండమ్ గోల్ తో ఒకటే తెలుగు డైలాగ్ అయితే చెప్పించిపోతున్నాం. షీఈస్ ఫ్రమ్ నార్త్ అంట. మన జై బాలయ్య స్టైల్లో ఆవిడతో ఒక డైలాగ్ అయితే చెప్పించిపోతున్నాం. చూడండి, ఈవిడైతే ఆ నార్త్ గర్ల్ జస్ట్ మెట్ ర్యాండమ్లీ. ఓకే, ఐఎమ్ మేకింగ్ హెర్ టు స్పీక్ వన్ తెలుగు డైలాగ్. ఓకే, ఆ తెలుగు డైలాగ్ ఏంటంటే జై బాలయ్య అని చెప్పనాలి. స్పీక్, టెల్ దట్. Should I speak now? Yes. Jay Balaya. Jay Balaya. What does it mean? He's a South actor. Okay. South Indian actor. People from Telugu is so much mad about him. Okay, always whenever he plays some movies, always people always chant Jay Balaya, Jay Balaya. Okay, so is it okay, like should I tell you one more dialogue? Okay. Be difficult. Okay, don't give something difficult. No, I'm not going to give you something difficult. Okay. Coca-Cola, Pepsi, Balaya Babu sexy. Coca-Cola, Pepsi, Balaya Babu sexy. Balaya Babu. Balaya Babu sexy. Coca-Cola, Pepsi, Balaya Babu sexy. That's another Telugu dialogue. Okay. Did you watch any Telugu movies? No. No?
చూసారు కదా మామ, మా నార్త్ అమ్మాయి అయితే బాలయ్యని ఫేమస్ అయితే చేసింది. మీరు కూడా నవ్వుకొని ఉంటే కనుక లైక్ దిస్ వ్లాగ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫర్ మోర్ సచ్ కాంటెంట్. ఓకే, ఇప్పుడైతే కెఫేకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడైతే మెరీనా మాల్ నుంచి లీవ్ అవుతున్నాం. ర్యాపిడో బుక్ చేసాం. ర్యాపిడో కూడా అసలు అడిగేస్తున్నాడు 310 కిలోమీటర్లు చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి అయితే విల్ గో టు కెఫే. అది కొత్త కెఫే అంట. సో విల్ వాచ్ అండ్ ఎక్స్ప్లోర్ హౌ ఇట్ విల్ బి. మా ఫ్రెండ్ కూడా అయితే షై అయిపోతున్నాడు బ్లాగ్లో రావడానికి, అందుకని చూపించట్లేదు అని. ఓకే, పీపుల్ కన్సెంట్ లేకుండా వాళ్ళని సోషల్ మీడియాలో తీసుకురావాలి. ఇదైతే రూల్. సో పాటిస్తాం. ఫైనల్గా అయితే సౌత్ సైడ్ కెఫే కమ్యూనిటీకి వచ్చాం గైస్. చూడండి మొత్తం చూద్దాం లోపలికి ఎలా ఉంటుందో. వెళ్ళాక చూడడానికి అయితే బాగానే ఉంది. ఈసీఆర్ సైడ్ దగ్గర. భయ్యా కెఫేకి అయితే వచ్చాం. ఎలా ఉందంటే మెన్యూ చూడగానే కళ్ళు తిరిగినాయి. బట్ డబ్బులు అయితే గట్టిగా ఉంటాయి. అయితే మీకు చూసుకొని వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలి న్యూ థింగ్స్ అంటే ఓకే. ఇఫ్ యు ఆర్ మోర్ ఇన్ టు బడ్జెట్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఇట్స్ నాట్ రికమెండెడ్. ఓకే, దెన్ ఇట్ వుడ్ బి నైస్. ద ప్లేస్ ఈజ్ నైస్ అండ్ అంబియన్స్ ఈజ్ నైస్. గ్లిమ్సెస్ అయితే చూపిస్తాను చూడండి. అండ్ ఇట్స్ లైక్ very near to ECR beach. Okay, and the ambience is also good. It's also, although it's a compact place, kapote it's good. Okay, food వచ్చాక అది కూడా చూపిస్తా. ఓకేనా? డబ్బులు అయితే అయినాయి కానీ టేస్ట్ అయితే కొత్త ర్యాంప్ ఉంది. పాస్తా అయితే బాబోయ్, టేస్ట్ అయితే ఆల్ఫ్రెడో పాస్తా అంట. టేస్ట్ అందరు కొట్టేసింది బ్రో. మీరు కూడా ట్రై చేయండి. మామూలుగా లేదు టేస్ట్ అయితే. నేనైతే ఎరగ కుమ్మేస్తున్నా పాస్తా అయితే. పక్కన ఇంకో పాస్తా కూడా రెడీగా ఉంది ఫ్రైస్తో కూడా. ఫ్రైస్కి ఇచ్చిన మైనస్ ఇచ్చాడు అండ్ ఇట్ ఈస్ సర్వింగ్ అంత మొత్తం కంప్లీట్ అయిపోతుంది.